ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తూనే ఈ 'పారడైజ్' సెకండ్ సింగిల్ అని చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. 'ఏసనగల గడ్డ మీద సంథింగ్' ఉంటది సాంగ్ అనేది డీజేలో. చాలా బాగుంటది. నేను మీకు డెమో చూపిస్తాను. అండ్ చాలా వైబ్స్ అయితే చాలా బాగుంది ఇందులో. అండ్ ఇది నేను నా స్టైల్‌లో అయితే ఒకటి చేసినా నేను మీకు చూపిస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా! నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ లైక్ అయితే చేసేయండి. అండ్ ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఒక ఐడియా వచ్చేస్తది మనకు. అండ్ ఇది మీరు నార్మల్ ఫోటో పెట్టినా కూడా చాలా అమేజింగ్ అయితే ఉంటది ఇందులో నిజం చెప్పాలంటే. అండ్ ఇంకోటేందంటే నేనిచ్చిన ఫోటోస్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేనిచ్చిన ఫోటోసే కావాలని అనుకుంటే అంటే ప్రాంప్ట్ మీకు అయితే డిస్క్రిప్షన్‌లో ఒకటి పెడతాను. మీరు నార్మల్ ఒక ఫోటో పెట్టండి. తర్వాత గర్ల్ ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. ఈ వుమెన్ ఫోటో ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ ఎవరిదైనా ఫోటో ఉంటే ట్రై చేసుకోవచ్చు. కొంచెం డాన్సింగ్ టైప్‌లో కొంచెం ప్రొఫెషనల్ టైప్‌లో అయితే ఈ ఫోటో అయితే జనరేట్ చేసి ఇస్తది. తర్వాత ఈ ఫోటోని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఫోటోని మీరు ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి అవసరం ఉంటది. లేకపోతే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. నార్మల్ ఫోటో పెట్టినా కూడా చాలా అమేజింగ్‌గా ఉంటది. లేకపోతే అంటే ఆ మీనింగ్ ఏందంటే అందులో కొంచెం గర్ల్, వుమెన్ కూడా ఉంటే బాగుంటదని నేను ఒక అట్రాక్టివ్ ఫీల్ తోటి అలా అయితే క్రియేట్ చేసిన నేను. ఎగ్జాంపుల్‌గా ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేద్దాం మనం. ప్రాజెక్ట్ 2 కూడా చెప్తాను. అది ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. కెమెరా ఆన్ చేద్దాం. స్టార్టింగ్‌లో అయితే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫాంట్ తోటి. ఒకవేళ ఫాంట్ మిస్సింగ్ వస్తే ఇక్కడ మనకు గ్రూప్ 1 అని ఉంటుంది. అందులోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ వేరేది ఏదైనా ఉంటే మీరు దాంతోటి కూడా రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు ఫాంట్స్ అనేది. అది కొంచెం మ్యాచింగ్‌గా ఉంటది కాబట్టి అది కంటిన్యూ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో అయితే ఉంటది. ఇక్కడ మొత్తం 3 ఫోటోస్ ఉన్నాయి. అండ్ అందులో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అయితే ఉంది. ఓకే. దీని కిందనే నేను ఒక టెస్ట్ పెడతాను. ఏందంటే దిస్ ఇమేజ్ మోర్ పోజ్ ఫోటో క్రియేట్ చేంజ్ లేకపోతే పోజ్ అనేది చేంజ్ కావాలి మనకు ఇంకా మంచిగా ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఇంకా పోజ్‌లో ఉన్న ఇంకో ఫోటో పోజ్‌లో అయితే క్రియేట్ చేసి ఇస్తది. తర్వాత ఇందులో మీరు కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఫోటో అనేది ఆ ఫోటోని ఇక్కడ మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఇలా ఒక 2 ఫోటోస్ మాక్సిమం 2 లేకపోతే 3 ఫోటోస్ జనరేట్ చేయండి. ఇంకా మంచి లుక్ ఉంటుంది. లేకపోతే మీరు ఇక్కడ నుంచి నార్మల్ ఫోటోస్ పెట్టినా కూడా చాలా మంచి వైబ్స్ అయితే ఉంటది. నా సజెషన్ ఏందంటే మీరు వీడియో క్లిప్స్ ఏమైనా ఉంటే దానికి మీరు ట్రై చేసుకోవచ్చు యాడ్ చేయడానికి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను సెకండ్ ప్రాజెక్ట్ కూడా సిమిలర్‌గా ఉంటది. ఫస్ట్ అయితే ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తా. ఆ ఫోటోలోనే నేను ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తా. మీరు చూడండి కొంచెం మీకు ఒక ఐడియా కోసం ఒకటి ఇస్తాను. ఈ ఫోటో ఉంది. దీనైతే డౌన్లోడ్ చేసుకున్నాను నేను. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో మ్యాప్ అయితే యూజ్ చేయండి. కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ ఫోటో అయితే ఉంది కదా! కిందికి వచ్చి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇప్పుడు మనం చేసిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని రీప్లేస్ పెడతా. చూడండి. నైస్. చాలా అమేజింగ్‌గా ఉంటది. దీని సైజ్ కొంచెం తక్కువ చేసినా కూడా చాలా బాగుంటది. అండ్ ఇంతకుముందు కూడా చెప్పాను నార్మల్ ఫోటో పెట్టినా కూడా చాలా బెటర్ ఫీల్ అయితే ఉంటది. అంతే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాంప్ట్ నచ్చకపోతే ఇంకో ప్రాంప్ట్ కూడా పెడతాను. కామెంట్‌లో ప్రాంప్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను డైరెక్ట్‌గా పెట్టేస్తాను. అంతే. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై